ఇక తెలంగాణ బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 13వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. 9వ తేదీన అంటే రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టనున్నారు. ఇక 11వ తేదీ ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. 12న బడ్జెట్ పై చర్చ, 13న ద్రవ్య వినిమయ బిల్కు ఆమోదం తెలుపనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, 12న బడ్జెట్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ఫుల్ అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజైతే గవర్నర్ ప్రసంగం చూసాం, దీనిపైన పెద్ద రచన జరుగుతోంది. హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఆయన రకరకాల వ్యాఖ్యలు కూడా చేశారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ తమిళిసై ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. ఆ ప్రసంగానికి సంబంధించి ప్రసంగం అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ప్రధానంగా ఈ నెల 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయించారు. రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద శాసనసభలో శాసన మండలిలో సభ్యులు మాట్లాడతారు. అనంతరం ఎల్లుండి 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. తర్వాత 11వ తేదీన ఆదివారం సెలవు దినము, అట్లాగే 12వ తేదీన ఈ బడ్జెట్ కి సంబంధించి శాసనసభ శాసన మండలిలో బడ్జెట్ సంబంధించి సభ్యులు వినిమయ బిల్లుకు సంబంధించి ఆ బిల్లు మీద మాట్లాడిన తర్వాత బిల్లుకి ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహణగా వాయిదా పడే అవకాశం ఉంది. ఓవరాల్ గా 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ సమావేశం ముగిసింది కాబట్టి ఇంకొక 4 రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ ముందు అనుకున్నట్టుగా సమావేశాలు సుదీర్ఘంగా జరుగుతాయని భావించినా కూడా 11వ తేదీ వరకే ప్రభుత్వం ఈ సమావేశాలను జరపాలని చెప్పి నిర్ణయించింది. అట్లాగే సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ అది ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉన్నందున డిమాండ్స్ మీద చర్చ అవసరం లేదు. డైరెక్ట్ గా బడ్జెట్ మీదనే చర్చ ప్రారంభించి క్లోజ్ చేయాలని చెప్పి బీఎస్సీలో సభ్యులు చేసిన సూచన మేరకు ప్రభుత్వం 11వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. యామిని, అంటే వాసు, ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన మాటలు చూసాం మీడియాతో. ఆయన కేవలం 6 గ్యారంటీల్లో 2 గురించి అక్కడ గవర్నర్ ప్రసంగంలో ప్రసంగించారు. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2 పథకాలు, అటు ఫ్రీ బస్ కావచ్చు అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కావచ్చు. ఇవి కాకుండా ఒక 2 అంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అండ్ 200 యూనిట్ల కరెంట్, దీనికి సంబంధించి మాత్రమే మాట్లాడారు. అంటే మిగిలిన ఇవ్వరా, దాని గురించి గవర్నర్ ఏమీ ప్రస్తావించలేదు ఆవిడ మాట్లాడిన దానిలో అంటున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అదే యామిని, అనంతరం సమావేశం అనంతరము ఈ బడ్జెట్ ప్రసంగం మీద బయట మీడియా పాయింట్ లో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలో చాలా స్కీమ్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసామని చెప్తున్నారు. కానీ 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చింది. అవన్నీ కూడా ఆ హామీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాటిని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అట్లాగే గవర్నర్ ప్రసంగంలో 2 స్కీమ్లకు సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్ కి 500 ఇవ్వటం కానీ 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ కానీ ఈ 2 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం అనేది ప్రజల్ని మోసం చేసేట్టు అవుతుంది. మిగతా గ్యారంటీలు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అవన్నీ కూడా చేసి చూపించాలని చెప్పి ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశాలు ఈ ప్రకటనలకు సంబంధించి 2 గ్యారెంటీలకు సంబంధించి 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 12వ తేదీ దీని మీద చర్చ జరిగే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇంతకుముందే ప్రభుత్వం మొన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఈ 2 గ్యారెంటీలకు ఆమోద ముద్ర వేసింది. 12వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా అసెంబ్లీలో ఈ గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి విధి విధానాలు కూడా చెప్పే అవకాశం ఉంది. యామిని.